ఎత్తుంటే మీ ఇంట్లోకి వస్తా, మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి మీరు నేను ఇద్దరం కలిసి చెత్త ఎత్తుతాం. ఎందుకంటే పారదర్శకంగా ఉండాలంటే ప్రజల సహకారం నాకు చాలా అవసరం. ఈరోజు రాజధాని పనులు కూడా అన్ని మొదలైపోతున్నాయి. మంగళగిరికి అద్భుతమైన అవకాశం ఉంది అభివృద్ధి చెందేదానికి. పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తున్నాయి, అనేక పరిశ్రమలు నేను తీసుకొస్తా, పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తా. కానీ అన్ని సాధించాలంటే మంగళగిరి ప్రజల సహకారం నాకు చాలా అవసరం. స్వచ్ఛత ఒక ఉదాహరణ మాత్రమే. రాబోయే రోజులు అన్ని కార్యక్రమాలు మన భాగస్వామ్యం అవుతాం. ఎక్కడికి వెళ్ళినా మంగళగిరి పేరు వెంపడాలి. ఏ కార్యక్రమం చేసినా మంగళగిరి పేరు వెంపడాలి. దానికి నేను అహర్నిశలు కష్టపడతా. నాకు మీ సహకారం ఉంటుందని ఆశిస్తూ గౌరవ బోలా శంకరుడు అంటాను. ఎందుకంటే చాలా సరదాగా ఉంటారు. కష్టకాలాల్లో తెలుగుదేశం పార్టీకి గౌరవ ఇప్పుడు ముఖ్యమంత్రి, ఆనాడు ప్రతిపక్ష నేతకి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడిన వ్యక్తి మా అనగాని సత్యప్రసాద్ గారు. తల్లి ఆ రోజు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించినప్పుడు బాబు గారికి అండగా నిలబడింది సత్యన్న. రాజధాని విషయంలో కూడా కౌన్సిల్లో మేము యుద్ధం చేస్తుంటే గ్యాలరీకి బాబు గారు వస్తే ఆయన చుట్టుముట్టేదానికి వైకాపా శాసనసభ్యులు వచ్చారు. మనోడిది భారీ పర్సనాలిటీ కదా, వచ్చి అడ్డంగా నిలబడ్డాడు. నన్ను దాటి వెళ్ళాలరా బాబు గారి దగ్గరికి, మీ తోలు వలుస్తా అని చెప్పిన వ్యక్తి మా అనగాని సత్యప్రసాద్ గారు. రెవెన్యూ మార్చులు ఈ కార్యక్రమం జయప్రదం అయిందంటే, మనం చేయగలుగుతున్నాం అంటే దానికి కారణం ఆయన ప్రోత్సాహం. ఎప్పుడు ఫోన్ చేసినా, ఎప్పుడు మెసేజ్ పెట్టినా ఇసుక్కోకుండా ఓపిక్గా ఫైల్ ని సెక్షన్ నుంచి కేబినెట్ వరకు తీసుకొచ్చి కేవలం మంగళగిరి ప్రజలకే కాదు ఆంధ్ర ప్రజలకి ఆయన చేసిన మేలు మనందరం మరవలేమని ఈ సభాముఖం తెలుపుకుంటూ గౌరవ మంత్రివర్యులు బోలా శంకరుడు అనగాని సత్యప్రసాద్ గారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నా. 2 మాటలే అన్నారు, కొంచెం 2 ఎక్కువ మాట్లాడతాను. ముందుగా ఒక మానవతా స్పర్శ ఉన్నటువంటి గొప్ప నాయకుడు, యువతకి అలాగే రాబోయే తరాలకి దిక్సూచిగా నిలిచే ఒక గొప్ప నాయకుడు నారా లోకేష్ గారి అఖండ మెజార్టీ 91,500 మెజార్టీ ఇచ్చినట్టు మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ ఆయనకి గౌరవం కల్పించినందుకు. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి వెళ్ళి ఈ రాష్ట్రానికే కాదు, దేశానికే కాదు, ప్రపంచంలో నలుమూలలో కూడా గొప్ప తారాస్థాయికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ తండ్రి గారి బాటలు నడుస్తా ఉన్నారు. కాబట్టి ఆ అవకాశం మీరు ఇచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది. అది ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి దానికి కారకులైనటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆహర్నిశలు, ఎందుకంటే లోకేష్ గారు ఎప్పుడు బిజీ ఉండేవాళ్ళు అయినప్పటికీ ఇక్కడ శ్రద్ధ ఉన్నా కూడా వారి యొక్క దూతల్లాగా ఇక్కడ పనిచేసి ఇదంతా సాధనకి కృషి చేసిన వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే పత్రికా సోదరులకు విచ్చేసిన ప్రతి ఒక్క మంగళగిరి వాసులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, ఒక పండగ వాతావరణం. ఇది 5వ రోజు మా లోకేష్ గారు ఈ యొక్క పట్టాల పంపిణీ చేస్తాం. మన ఇల్లు మన లోకేష్. మీ అందరికీ తెలియాలి, పెద్దలు చెప్పారు ఇప్పుడే, కేబినెట్ లో ఏదొచ్చినా కూడా మంగళగిరి అంటే వెళ్ళిపోద్దని. అట్లా అని కాదు, దాని వెనక ఉన్న చిత్తశుద్ధి. ఒక నాయకుడికి అక్కడ చెయ్యాలి అనే తపన. ఈ యొక్క ఇష్యూ నేను తీసుకుంటా ఉన్నాను. ఈ జియో నంబర్ 30 రావడానికి కార్యాచరణ అవ్వడానికి కారణకులు ఎవరు అంటే నారా లోకేష్ గారు. ఎందుకంటే డిసెంబర్ నా ఫోన్లో నేను మీకు చూపిస్తాను మెసేజ్లు కూడా. డిసెంబర్ 24వ తారీఖున వారు ఇక్కడ లేరు, విదేశాల్లో ఉన్నారు. నేను ఆ రోజు ప్రతిపాదన ఏదైతే వారు కోరుకున్నారో అన్అబ్జెక్షబుల్ ల్యాండ్స్ అన్ని కూడా రెగ్యులైజ్ చేయాలి అని చెప్పినప్పుడు నేను ఒక ప్రొఫార్మా తయారు చేసి పంపిస్తే దాంట్లో కూడా లేదు మా వాళ్ళు ఇంకా పేదవాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా తీసేసాయి, బిలో పవర్టీ లైన్ ఉంటే ఇది తీసేసాయి అంటే కుటుంబ సమేతంగా ఎక్కడో హాలిడేలో ఉన్నప్పుడు కూడా, దాని తర్వాత దావోస్ వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ కూడా కరెక్షన్ 4 రోజులు పట్టింది మాకు కరెక్షన్ చేసుకోవడం కోసం. ఎందుకంటే మా దగ్గర ఎట్లా కొంచెం కక్కుర్తుంటుంది, రెవెన్యూ రావాలి కదా, రాష్ట్రాన్ని బాగుపరచాలి కదా అని కొంచెం మీకు ఫీజు వేసాం, రిజిస్ట్రేషన్ ఫీజు అని ఇంకో ఫీజు అని. ఏది వద్దు, నేను ఫ్రీగా ఇస్తా అని చెప్పాను. తప్పకుండా నా మంగళగిరి ప్రజలకు ముందుగా ఇచ్చి దాని తర్వాత రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడికి కూడా పట్టా ఇచ్చి తీరుతా అని చెప్పే లక్ష్యంతో దాని రూపకల్పన చేసి ఒట్టి మంగళగిరికే కాదు ఈరోజు రాష్ట్రానికి ఒక మార్గదర్శకులు ఇచ్చారు. ఒక గొప్ప ఆలోచన. ఎందుకంటే మాస్టర్ బెత్తం పట్టుకుని కూర్చున్నాడు
ఎప్పుడు ఏంది మార్కులేంటి నాకు ఎప్పుడు ఇస్తున్నావు ఈ జీవో తొందరగా ఇవ్వు అని చెప్పి బెత్తం పట్టుకున్న వెనక్కి కూర్చుని ఈ జీవో ఇప్పించుకొని ఇంత త్వరగా అంటే జనవరి నుంచి ఇప్పుడు ఈ 3 నెలల్లో అవన్నీ కూడా ఆ అధికారులు అలాగే రాజకీయ నాయకులు ఇళ్లకి వెళ్లి వాళ్ళ యొక్క సమస్యను వాళ్ళ యొక్క పరిష్కార మార్గాన్ని అన్ని కూడా రాసుకుని దాన్ని పరిష్కరించి ఈ రోజు ఇస్తా ఉన్నారంటే వారి మీ పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.